మనం సంపాదించకూడదని కాదు ఆయన సంకల్పం. మనం సంపాదించాలి, మన సమృద్ధిగా ఉండాలి, మనం క్షేమంగా బ్రతకాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగుతుంది. కానీ ధనవంతులుగా మార్చబడాలని ఎవరైతే ఆతురత కలిగి ఎవరైతే ఆశపడి ఆతురత కలిగి ఉంటారో వాళ్ళకి శిక్ష తప్పదు. ఏదో ఒక మార్గంలో సంపాదించేద్దాం, ఏదో ఒక మార్గంలో ఐశ్వర్యాన్ని సంపాదించేద్దామని ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళు ప్రమాదాలు పడిపోయే అవకాశాలు ఉంటుంది. ఎలాగలాగా సంపాదించాలని కాదు, ఇలాగే సంపాదించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎలాగలాగా సంపాదించేసేవని కాదు, ఇలాగే సంపాదించాలి. దేవుడు మనకిచ్చిన ఆ విధులను బట్టి మనం సంపాదించాలి. క్రమక్రమంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. సో కనిపెట్టాలి, వెయిట్ చేయాలి. నమ్మకమైన వాడు ఎదురు చూస్తాడు. భారమంతా ప్రభు మీద పెట్టాలి, ప్రభు కోసం వెయిట్ చేయాలి. అప్పుడు ఆయన మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు.